హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం ఓటర్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తానండి. మీ మొబైల్ ఆర్ సిస్టమ్ ద్వారా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన సైట్‌లో ఓటర్స్ పోర్టల్‌లో లాగిన్ అయ్యాక ఈ ఎపిక్ డౌన్‌లోడ్ అని చెప్పి చూపిస్తుంది కదండీ! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు మీ ఎపిక్ నంబర్ తెలిసుంటే ఎపిక్ నంబర్, లేదా మీరు ఫస్ట్ అప్లై చేసినప్పుడు వచ్చిన మీ రిఫరెన్స్ నంబర్‌ని కూడా ఎంటర్ చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చండి. అక్కడ ఎంటర్ ఎపిక్ నంబర్ అని చెప్పి చూపిస్తున్న చోట మీ ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడీ నంబర్‌ని ఎంటర్ చేసి మీ స్టేట్ ఏదైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేయాలండి. ఇక్కడ మీ ఓటర్ ఐడీ నంబర్, అదేవిధంగా పార్ట్ నంబర్ అవంతా కూడా మీ డీటెయిల్స్ చూపిస్తది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌కి ఓటీపీ అయితే వెళ్తదండి. సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వస్తదండి. ఒకవేళ మీకు మొబైల్ నంబర్ రిజిస్టర్ అయ్యి లేకుంటే వెంటనే ఇప్పుడు నిమిషంలో రిజిస్టర్ అయితే అయిపోతుందండి. లింక్ అయితే అయిపోతుంది వెంటనే. అది కూడా చూపిస్తానండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ చేయాలండి. ఇక్కడ డౌన్‌లోడ్ ఈఎపిక్ అని చెప్పి చూపిస్తుంది కదండీ! డౌన్‌లోడ్ క్లిక్ చేయాలండి. ఇలా మనకైతే డౌన్‌లోడ్ అయితే అయిపోతదండి సింపుల్‌గా. అలా పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతదండి. ఆ పీడీఎఫ్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు పాత ఓటర్ ఐడీ ఏదైతే ఉందంటే బ్లాక్ అండ్ వైట్ ఓటర్ ఐడీ ఉంది కదండీ! దాన్ని కూడా కలర్‌లోకి మీరు చేంజ్ చేసుకోవచ్చండి. మొబైల్ నంబర్ లింక్ లేకుంటే వెంటనే నిమిషంలో లింక్ అయిపోతుందండి ఇప్పుడు. మీ పాత బ్లాక్ అండ్ వైట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్‌ని కూడా మీరు కొత్తగా కలర్‌లో ప్రింట్ అయితే తీసుకోవచ్చండి. అది ఎట్లాగో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండండి. చూసారు కదండీ! ఈ విధంగా మనకి ఈ ఎపిక్ అయితే పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతదండి మీ కార్డు. ఇప్పుడు పాత కార్డ్‌ని అంటే ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ లేకుంటే ఏ విధంగా లింక్ చేసి కార్డ్‌ని తీయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ అక్కడ ఈ ఎపిక్ డౌన్‌లోడ్ అని చెప్పి చూపిస్తుంది కదండీ! ఈ ఎపిక్ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేశాక మన ఎపిక్ నంబర్ అయితే అడుగుతదండి. ఒకవేళ మీ బ్లాక్ అండ్ వైట్ ఎపిక్ నంబర్‌కి మొబైల్ నంబర్ గాని లింక్ లేకుంటే అది ఇప్పుడే లింక్ చేసుకొని మీరు వెంటనే నిమిషంలో లింక్ అయిపోతదండి. వెంటనే ఈ ఎపిక్ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చండి. అలా సెర్చ్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. యువర్ మొబైల్ నంబర్ నాట్ రిజిస్టర్డ్ విత్ ఇన్ ఈ రోల్ అని చెప్పి చూపిస్తుంది కదండీ! ఇది పాత కార్డ్ అండి. అందుకనే రిజిస్టర్ అయ్యి లేదు. ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డ్‌ని నేను కలర్‌గా పీడీఎఫ్ అయితే తీస్తానండి. ఇప్పుడు వెంటనే ఒక నిమిషంలో మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ ఫార్మ్స్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ ఫార్మ్ 8 అని చెప్పి చూపిస్తుంది కదండీ! ఫార్మ్ 8 మీద క్లిక్ చేస్తే మనం చేసుకుంటున్నామా, అంటే మన కార్డ్‌కి చేసుకుంటున్నామా, లేతే మన ఫ్యామిలీ మెంబర్సా, అదర్స్‌కి చేస్తున్నామా అనేది ఇక్కడ ఉంటదండి. నేను అదర్స్‌కి చేస్తున్నాను కాబట్టి అదర్ రోల్ క్లిక్ చేసి వారి యొక్క ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడీ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలండి. ఇలా ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తదండి. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ అని చెప్పి చూపిస్తుంది కదండీ! సెకండ్ ఆప్షను. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా మొత్తం డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ కరెక్షన్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ చూపిస్తుంది కానీ ఇక్కడ మొబైల్ నంబర్ మీద క్లిక్ చేసుకోండి. మనకు కావాల్సిన మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలండి. ఇలా మీరు ఏదైతే అక్కడ మొబైల్ నంబర్ ఇస్తున్నారో ఆ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తదండి. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లేస్ అడుగుతదండి, డిక్లరేషన్ ప్లేస్. మనం ఎక్కడి నుంచైతే అప్లై చేస్తున్నామో ఆ ప్లేస్ అనేది ఇవ్వాలండి. అదేవిధంగా నెక్స్ట్ క్లిక్ చేసుకొని క్యాప్చా కనిపిస్తుంది కదండీ! ఆ క్యాప్చా ఇచ్చి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తదండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేస్తే మనకిలా ప్రివ్యూ అయితే వస్తదండి ఫార్ము. అంతా ఓకే. మన మొబైల్ నంబరే కాబట్టి నేను సబ్మిట్ చేసేస్తున్నానండి. ఇలా ఎంటనే కూడా మనకి డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అని చెప్పి మనకి రిఫరెన్స్ నంబర్ కూడా జనరేట్ అయిపోద్దండి. అప్రూవల్స్ వెంటనే లింక్ కూడా అయిపోతుందండి మొబైల్ నంబరు. అంతక్రితం కొంచెం 2, 3 డేస్ టైం పట్టేది. ఇప్పుడు వెంటనే లింక్ అయితే అయిపోతుందండి. ఓకే క్లిక్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎపిక్ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి ఎపిక్ నంబర్ అయితే ఇచ్చి స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మొబైల్ నంబర్ ఇప్పుడు లింక్ అయిపోయిందండి వెంటనే. ఒక నిమిషంలో ఇందాకడ లేదని చూపించింది. ఇప్పుడు చూసారా నేను ఇచ్చిన మొబైల్ నంబర్ లింక్ అయితే అయిపోయిందండి. ఆ లింక్ అయిన నంబర్‌కి ఓటీపీ అయితే వస్తదండి.
ఆ వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలండి. డౌన్లోడ్ ఈఏపిక్ అని చెప్పి చూపిస్తుందండి. డౌన్లోడ్ అయితే క్లిక్ చేయాలండి. వెంటనే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. ఇలా మీ పాత ఓటర్ కార్డ్‌ని కొత్తగా కలర్‌లో ఈఏపిక్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చండి. మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు త్వరగా అయితే అదేవిధంగా ఓటర్ పోర్టల్‌లో ఏ విధంగా అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, కొత్త ఓటర్ ఐడీని ఏ విధంగా చేసుకోవాలనే వీడియోస్‌కి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరైతే చూడలేదో వారు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్‌కి సంబంధించిన వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా ఇస్తానండి. జాయిన్ అవ్వండి. మీ ముందుకు మరిన్ని మంచి సర్వీసులను తీసుకొస్తామండి. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.